డే ఏమైంది విరాజ్? అదేం లేదన్నయ్య, ఏం కాలేదన్నయ్య. చెయ్యిలా కాలిపోయిందేంటి? ఒరేయ్, అడిగేది నిన్నేరా, మాట్లాడు వెంట్రా, మాట్లాడు. ఇంకేం చెప్తాడు వదినా? చూస్తుంటే అర్థం కావట్లేదా? విరాజ్ మంచి చేయడానికి వెళ్తే వాళ్లే ఏదో చేసుంటారు. అత్తయ్య, నిజమేనా విరాజ్? అది అమ్మా, వాళ్ళింత దౌర్జన్యానికి తెగించారా? వాళ్ల సంగతి నీకు తెలీదు వదినా. వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. బామ్మ, ముందు ఆయింట్మెంట్ తీసుకురా. బామా అవసరం లేదు, చిన్నగా ఏమే, ఏం కాదు. రే విరాజ్, అసలు ఏం జరిగిందిరా? విరాజ్ అసలేం జరిగిందో చెప్పు. ఆ, ఆ, మీరు అనుకున్నట్టు ఏం లేదు. నేను విషయం చెప్పాలని వెళ్ళాను. ఆ టైంకి పృథ్వీ ఉన్నాడు. వాడికి నాకు గొడవయ్యి ఆ గొడవల్లో ఇలా జరిగిందంతే. పాపం అనుకుంటే ఇంతకి తెగిస్తారా? వాళ్ళ సంగతి చెప్తాను. నన్ను అమాయకురాలనుకున్నారేమో. నా కొడుకు జోలికొస్తే నేను ఎంత దూరమైనా వెళ్తానని వాళ్ళకి తెలిసేలా చేస్తాను. ఎస్, నాకు కావాల్సింది కూడా ఇదే. పదహంస, పదోదినా. మామ్ మామ్, గోమతి, అత్తయ్య, గోమతి, హంస. చిన్నోడా, ఇది కొట్టిన దెబ్బలా లేదు, కాలిన దెబ్బలా ఉంది కదూ? చైత్ర, 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 బయటికి రా, బయటికి రా, బయటికి రా, బయటికి రా. అసలేమనుకుంటున్నారు మీరు? నా బిడ్డల్ని ఎవరైనా తప్పుగా ఒక మాట అంటేనే ఒప్పుకోను. అలాంటిది నీకెంత ధైర్యం ఉంటే నా కొడుకు విరాజ్ మీద చేయి చేసుకుంటావా? ప్లీజ్ మేడం, అనవసరంగా గొడవ చేయొద్దు. అసలు నువ్వెవరు నాకు చెప్పడానికి? చైత్ర, నా కొడుకు ఎప్పుడూ ఒకళ్ళ మంచి కోరుకుంటాడు, కానీ శత్రువు కూడా కీడు చేయడు. అలాంటి నా బిడ్డని కొట్టడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? మేడం, ఇదంతా ఎవరు కావాలని చేయలేదు మేడం. కావాలనే చేశారు. కేసు విషయంలో మమ్మల్ని ఏం చేయలేక అమాయకంగా దొరికాడు కదా అని మా విరాజ్ మీద మీ ప్రతాపం చూపిస్తారా? తగ్గ స్థాయి పక్కన పెట్టి సావాసాలు చేస్తే ఇలాగే ఉంటుందదినా. వీళ్ళసలు విలువ తెలిసిన మనుషులైతే కదా ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియడానికి. ఏమ్మా, గడప ముందుకొచ్చిన మనిషిని శత్రువైనా సరే సంస్కారంతో మాట్లాడి పంపించాలంటారు. అలాంటిది మీకు సాయం చేయడానికొచ్చి గడప తొక్కిన వాడితో కనీసం మానవత్వం కూడా లేకుండా ప్రవర్తిస్తారా? అసలు నా కొడుకున్న స్థాయికి వాడు మీ దగ్గరికి రావాల్సిన కర్మే లేదు. కేవలం మానవత్వంతోనే ఇక్కడికొచ్చి సడన్ గా ఇల్లొదిలి పొమ్మంటే పాపం మీరు ఏమైపోతారో అని వాళ్ళ అత్తని రిక్వెస్ట్ చేసి నెల రోజులు గడువు తీసుకున్నాడు. ఆ విషయం చెప్పడానికొస్తే వాణ్ణి కొట్టి పంపించారా? అర్జెంటుగా ఈ విషయాన్ని డైవర్ట్ చేయకపోతే అది విషయంలో నన్నే చుట్టేసేలా ఉంది. ఎలాగోలా బండి ట్రాక్ తప్పించాలే. అసలు ఎవరు నా బిడ్డ మీద చేయి చేసుకుంది?
మేడం, ఎవరిని ఇక్కడ ఎవరు కావాలనుకోవట్లేదు. ఆ గొడవ అనేది పెద్ద ఫేవర్ చేసే విషయం ఏం కాదు. దానివల్ల అసలు సమస్య ఏం తీరిపోదు. సరే, తను చెప్పాలని వచ్చినవాడు ఫోన్ చేస్తే సరిపోతుంది కదా. ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిన అమ్మాయి ఇంటికి ఏదో ఒక వంక పెట్టుకొని వచ్చేవాడిని ఏమంటారు మేడం? కాబోయేవాడిని పక్కకు తోసేసి ఇంట్లోకి చొరబడిపోతుంటే ఇక్కడ మేము చేతులకి గాజులు తొడుక్కున్నాం అనుకుంటున్నారా? అయినా చేసిందంతా చేసి ఒక కుటుంబాన్ని రోడ్డుపాలు చేస్తుందే కాక ఏదో పెద్ద సాయం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారేంటి? ఏదో పెద్ద మానవత్వంతో వచ్చినట్టు. ముందు మీ వాణ్ణి సరిగ్గా ఉండమని చెప్పండి. అదే మీరు మాకు చేసే గొప్ప సాయం. చాలు 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 చాలు. ఇంకొక్కసారి నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడితే అయినా నీ విషయంలో తప్పంతా నాది. ఎవరో ఏంటో తెలుసుకోకుండానే ఇంట్లో జాబ్లో పెట్టుకున్నా. సొంత మనిషిలా చూశాను. నీకేమైనా కష్టం వచ్చినా అడగకుండానే సాయం చేశాం. చివరికి పోలీస్ స్టేషన్లో పరువు పోవాల్సిన మిమ్మల్ని నా కొడుకులు గౌరవంగా బయటికి తీసుకొచ్చారు. ఇంత చేసిన నా ఫ్యామిలీకి మీరిచ్చిన మర్యాద ఇదా? సరే, చూస్తాను. ఇక్కడితో ఏది ముగిసిపోలేదు. ఇంతకింత అనుభవించి తీరతారు. ఆపండి గోమతి గారు, ఆపండి గోమతి గారు, ఆపండి గోమతి గారు, ఆపండి గోమతి గారు, ఆపండి. ఏదో అన్ని పుణ్యాలు మీరే చేసి మేం మాత్రం పాపాలు చేసినట్టు శాపాలు పెడుతున్నారు. మా కోసం మీ కుటుంబం మొత్తం ఏదో పెద్ద త్యాగం చేసినట్టు మాట్లాడుతున్నారే. చైత్ర అవసరం మీ ఇంట్లో లేకుండా ఉంటే ఉద్యోగంలో పెట్టుకునేవాళ్ళ? సొంత మనిషిలా చూసుకున్నాము అంటే అది చైత్ర ప్రవర్తనలో ఉన్న గొప్పతనం.